వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఒకప్పుడు గురువులు ఎవరైనా ఎదురొచ్చినా కూడా వారికి చేయాల్సినటువంటి మర్యాద కావచ్చు, ఒక విద్యార్థి డెఫినెట్ గా వారి పైన ఒక గురు భక్తి చూపించుకునే అవకాశం ఉండేది. సో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర అంటూ కూడా మనం ప్రతిరోజు పాఠశాలలో నేర్పించినటువంటి పద్యం. అమ్మ నాన్న తర్వాత ఎవరైనా ఉన్నారంటే డెఫినెట్ గా మనకి లోకం గురించి కావచ్చు, సరైన మార్గంలో పెట్టేటోడు గురువు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిన్న రూపారెడ్డి గారి ఇష్యూ పైన ముగ్గురు దొరకడం అనేది జరిగింది. ఆ ముగ్గురు పిల్లలు కూడా 10వ తరగతి చదువుతున్న వారే. సో వారు ఎక్కడ తప్పుడు అడుగులు వేశారంటే, ఒకటి మరి పేరెంట్స్ పట్టించుకోకపోవడం, ఒకటి తర్వాత ఈ డ్రగ్స్ కి అలవాటు పడడం, గంజాయికి అలవాటు పడడం, తర్వాత వారు ఉన్న స్థాయి నుంచి వేరొక లోకానికి ఊహించుకోవడం, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా ఎఫెక్ట్ కావచ్చు, సినిమాల ఎఫెక్ట్ కావచ్చు, రౌడీయిజం కావచ్చు, దాదాగిరి కావచ్చు, ఇవన్నీ చేస్తే మనని ఎవరు పట్టుకుంటాడు. సో ఒక 10th క్లాస్ అబ్బాయి, ఒక మైనర్ అబ్బాయి రూపారెడ్డి గారిని, ప్రిన్సిపాల్ రూపారెడ్డి గారిని 27 కత్తిపోట్లు అనేది అసలు అంటే ఆ వార్త కావచ్చు. నిన్న మొన్నటి వరకు అక్కడ ఎంతో మంది గంజాయి సేవించేటోళ్ళు, పక్కనే వైన్ షాప్ ఉంది, తర్వాత ఎవరో ఒక రాశి మీద కన్నేసిండ్రు, లేకపోతే తెలిసిన వారే ఈ మర్డర్ చేసి ఉంటారు, అతి కిరాతకంగా చంపేసి ఉంటారు అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే నిన్న జరిపినటువంటి ప్రెస్ మీట్ లో, పోలీస్ అధికారులు చెప్పినటువంటి ప్రెస్ మీట్ లో, మైనర్లు చెడు అలవాట్లకు బానిస అయ్యి తర్వాత జల్సాలకు అలవాటు పడి కేవలం 2 లక్షలు 4 లక్షల రూపాయలు అనుకుంటాను డబ్బుల కోసం తను చదువు నేర్పించినటువంటి ప్రిన్సిపాల్ గారిని అతి దారుణంగా చంపడం అనేది జరిగింది. సో మరి తర్వాత చంపినప్పుడు అసలు మేము ఎవరికి దొరకము, మళ్ళీ వాళ్ళు ఎంత తెలివిగా అంటే ఒక్క సీసీ కెమెరా కూడా కనబడకుండా జాగ్రత్తలు పడ్డారంటే ఎన్ని రోజుల నుంచి వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. 10th క్లాస్లోనే ఇంత అంటే ఒక క్రైమ్కి సంబంధించినటువంటి తెలివితేటలు ఏ విధంగా సంపాదించుకున్నారు. సో వాళ్ళు ఉన్నటువంటి ఏజ్ ఏంది, వాళ్ళు ఆలోచించేటువంటి తీరేది. ఈరోజు సమాజంలో ఎక్కడ చూసినా డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, కుప్పలుగా దొరకడం. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ లాంటి టీంని ఏర్పాటు చేసింది. సో ఈగల్ లాంటి టీంలు ఎన్ని వచ్చినా కూడా ఎందుకు పసి హృదయాల్లో మనం మార్పులు తీసుకురాలేకపోతున్నాము? అసలు గమ్మత్తుగా చెప్పాలంటే, స్కూల్ ఇక్కడ ఉంటుంది, పక్కనే ఇక్కడ గంజాయి దొరికేటువంటి బ్యాచ్ ఉంటుంది, తర్వాత ఇక్కడ కాలేజీలు ఉంటాయి, తర్వాత కొంతవరకు దూరంలోనే ఇక్కడ గంజాయి దొరికేటువంటి ఈవెన్ పాన్ షాప్లలో కూడా చాలా వరకు గంజాయిలు అమ్ముతున్నటువంటి పరిస్థితి, చాక్లెట్స్లలో డ్రగ్స్ కలిపి అమ్ముతున్నటువంటి పరిస్థితి, ఇంకా పబ్బులు క్లబ్బులు చెప్తే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కడికక్కడ విచ్చలవిడిగా డ్రగ్స్ కావచ్చు, గంజాయి దొరుకుతున్నటువంటి పరిస్థితి. సో ఇంత పోలీస్ వ్యవస్థ ఉన్నా, ఇంత జాగ్రత్త పడ్డా కూడా ప్రతి ఒక్కరికైతే వాళ్ళు చెక్ చేయలేరు కదా. సో ఇక్కడ మార్పు ఎక్కడి నుంచి రావాలి అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజం గుర్తించుకోవాల్సినటువంటి ప్రశ్న. కేవలం డబ్బులకు ఆశపడి పసి హృదయాలలో లేనిపోని ఆలోచనలతో విష ప్రయోగం చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ రూపారెడ్డి గారి విషయం తర్వాత అసలు మనం అందరం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దయచేసి ఇంట్లో కావచ్చు, చుట్టుపక్కన వాళ్ళని ఒక కన్నేసి ఉంచాలి. ఇంకా ఇప్పుడున్నటువంటి చదువులు చెప్తే, ఒకప్పుడు ఏంటంటే టీచర్ కొడతాడేమో అని చెప్పేసి చాలా వరకు భయపడేటువంటి పరిస్థితి. ఇప్పుడు టీచర్ని మనం 4 కామెంట్లు చేస్తే మనం క్లాసులలో హీరో. ఆ ఎఫెక్ట్ ఎక్కడ వచ్చింది? సినిమాలలో చూస్తున్నాం. సినిమాల ప్రభావం ఏంది? లెక్చరర్ని కామెంట్స్ చేయడం, లెక్చరర్ని తిట్టడం. ఇంకా కొన్ని సినిమాలు అయితే ఏకంగా, ఆ సినిమాల పేర్లు నాకు తెలియదు కానీ ఇప్పుడు యూట్యూబ్లలో చూస్తుంటాం, లెక్చరర్ని బ్లాక్మెయిల్ చేయడం. ఇట్లాంటివి చూడడం వల్ల ఇక్కడ చిన్న ఏజ్ లో ఉన్నటువంటి పిల్లలు కూడా అదే విధంగా మనం కామెంట్స్ చేస్తే క్లాస్లో హీరో అవుతాం, లెక్చరర్ని తిడితే మనం ఇంకేదో అవుతాం అని చెప్పేసి ఈ విధంగా నేర్చుకుంటున్నటువంటి పరిస్థితిలో మరి తల్లిదండ్రులు కూడా పొద్దుగాలేస్తే వాళ్ళు కూడా ఇప్పుడున్నటువంటి ఖర్చుల యుగంలో ఏది చేసినా కూడా మినిమం 40-50 వేలు లేనిది కూడా ఒక మధ్యతరగతి కుటుంబం కూడా అంటే బాగుండట్లేదు. సరే అంటే 3 పూటల్లో తిండి దొరకాలన్నా మినిమం ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్లో కావచ్చు 30,000 సంపాదించాలి. దానికి సంబంధించి
పేరెంట్స్ ఇద్దరు కూడా పని చేయాల్సినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇక్కడ పిల్లోడు ఏం చేస్తుండో ఏం చెయ్యట్లేదు, అండ్ దీనికి సంబంధించి కొన్ని మార్పులు తెచ్చేటువంటి సినిమాలు వచ్చినా కూడా అక్కడ చెడుని ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నారు కానీ మంచిని మాత్రం చాలా వరకు అబ్జర్వ్ చేయట్లేదు. సో దీనిపైన ఇప్పటి నుంచి అయినా సరే స్కూల్స్లలో మళ్ళీ అక్కడ ప్రిన్సిపాల్ చేసినటువంటి తప్పు ఏంటంటే వాళ్ళు చెడలవాట్లో పాల్పడుతున్నప్పుడు దొరికిపోతే మందలించడం. బాబు మీరు ఇట్లా చెయ్యకండి, ఇట్లా చేస్తే మీకు టీసీ ఇచ్చి పంపిస్తాము, ఇంకోసారి ఇట్లా చేస్తే అసలు స్కూల్కి రాకండి అని చెప్పేసి స్ట్రిక్ట్ గా ఉండడం ఆ ప్రిన్సిపాల్ చేసినటువంటి తప్పు ఈరోజు. సో అట్లా ప్రిన్సిపాల్ ఒక 4 మాటలు అన్నందుకు కోపం పెంచుకొని ఈరోజు రూపారెడ్డి గారిని ఏ విధంగా చేశారనేది అందరికీ తెలిసినటువంటి విషయం. సో దయచేసి పేరెంట్స్ కావచ్చు, సమాజంలో ఇకపైన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కొంతవరకు దృష్టి పెడితే బాగుంటుంది అనేది ఒక చిన్న మెసేజ్ ఇవ్వడానికి ఈ వీడియో. అండ్ మీ చుట్టుపక్కల ఇలాంటివి జరిగితే మాత్రం డెఫినెట్ గా అలర్ట్ అవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.